మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన నాయకుడి ఇచ్చిన ఆలోచన, మన నాయకుడి ఇచ్చిన ముందు చూపు మనందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కావలి పట్టణంలో 28 సచివాలయాలు ఉంటే 28 సచివాలయాల్లో ఉండే స్టాఫ్ అందరూ కూడా ఒక్కొక్కరికి 50 మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చింది. దానికి మొదటిపాడు ఒక 7 సెంటర్లు ఇచ్చారు. గాయత్రి నగర్ కొన్ని సెంటర్లు ఇచ్చారు. బొగ్గిరెడ్డి వారి వీధిలో దాదాపు కొన్ని వచ్చున్నాయి, 16 దాకా వచ్చున్నాయి. వెంగయ్య గారి పాలనలో కొన్ని సెంట్రల్ సచివాలయాలు ఉన్నాయి. రాజీవ్ నగర్ ఉంది, అదేవిధంగా కృష్ణాలయం స్ట్రీట్ ఉంది, దంతంవారి వీధిలో ఉంది, రామ్మూర్తి పేట ఉంది, ముసనూరులో కూడా ఉన్నాయి. ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో మన వార్డుల వారీగా విభజన జరగలేదు, సచివాలయాల ప్రకారం జరిగింది. కాబట్టి మన నాయకులందరినీ పేరు పేరున కోరుకున్నది, ఈ పథకం మన పార్టీ పథకం, ఈ పథకం మన ఫ్రంట్ ప్రభుత్వ విజయం. కాబట్టి మనం అన్నీ కూడా కలుపుకొని, నేను ఈ వాటికి ఆ వాటికి రాననేది కాకుండా ఎవరైతే సచివాలయ స్టాఫ్లు ఉన్నారో ఎవరి పరిధిలో వాళ్ళని అధికారుల పేర్లు కూడా మీరు తీసుకోండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ అమౌంట్ నిన్నటి రోజునే చేర్చడం జరిగింది. ఒక్కొక్కరికి 50 మందికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. రేపటి రోజున నేను కూడా పాల్గొంటున్నా. మన దేశ జాతీయ అధ్యక్షుడైనటువంటి పేద రవిచంద్ర గారు కూడా రేపు ఉదయం వస్తున్నాడు. ఆయన నేను కలిసి కావలిలో 4-5 సెంటర్లో పాల్గొని మండలాల్లో కూడా ఈచ్ మండలంలో 2-3 సెంటర్లు తిరగాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఇద్దరం కూడా ఉదయం 7 లేదా 8 గంటలకి ఇద్దరం కూడా స్టార్ట్ చేసి మొట్టమొదట ముసునూరులో ఉండే గిరిజన కాలనీకి వెళ్తాం. అక్కడి నుంచి 10వ వార్డులో హరిజన వార్డుకి వస్తాం. అదేవిధంగా పాతూరులో 5వ వార్డుకి వస్తాం. 5వ వార్డు నుంచి 40వ వార్డు ముస్లిమ్స్ కాలనీకి వస్తాం. ముస్లిం కాలనీ నుంచి జనతాపేటలో ఉన్నట్టు వెంకటరామనగర్లో ఉన్న 25వ వార్డు కూడా రావడం జరుగుతుంది. ఇంకా టైం ఉంటే మిగతా వార్డులు కూడా వస్తాం. అంటే మేము కేటాయించినటువంటిది ఒక ఎస్టీ కాలనీ, ఒక ఎస్సీ కాలనీ, మీ అందరికీ తెలిసిన సెంటర్ పాతూరు సెంటర్, మమ్మల్ని అందరినీ గౌరవించిన సెంటర్, మనందరికీ మెజారిటీ రావడానికి నాంది పలికిన సెంటర్. ఆ సెంటర్ల యొక్క ప్రజల యొక్క మనోభావాలు గౌరవించాలి. కాబట్టి నేను పేద రవిచంద్ర గారు ఆ సెంటర్లో పెన్షన్లు పెంచాలి అని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 40 వార్డులో ముస్లింస్ నివసించే ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇవ్వాలని, అదేవిధంగా వెంకటరామనగర్లో 25వ వార్డులో అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు పల్లె ప్రాంతాల నుంచి నివసించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించాలనే ఆలోచన తప్ప దీంట్లో ఇంకొక ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందరూ మనోభావాన్ని గౌరవించాలి. నిన్న అందరూ కూడా మనం నచ్చి మనకు అందరూ ఓట్లు వేశారు. అందరి మనోభావాలకి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 అండగా ఉంటాయి. ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఫ్రంట్ నడుస్తుంది అని చెప్పేదానికి నిర్వచనంగానే ఒక ఎస్టీ కాలనీ, హరిజన కాలనీ వార్డులు, అదేవిధంగా ఒక సెంటర్, అదే ముస్లిం లొకాలిటీలు, ఇట్లా అన్ని రకాల ప్రాంతాలు సందర్శనం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం, సెక్రటరీలు ఉన్నారు, అదేవిధంగా జిల్లా బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. వీరందరూ కూడా ఒక వార్డుకి పరిమితం కాకుండా రేపు అన్ని వార్డుల్లో మీరు కూడా పాలు పంచుకోవడం చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీలుగా నా బొగులు కల్లయ్య కావచ్చు, మా మరిశెట్టి వెంకటేశ్వర్లు కావచ్చు, అనుబంధ సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు చెప్పలేదని ఏమని అనుకోవద్దు. అదేవిధంగా జిల్లా పార్టీ బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక వార్డుకి పరిమితం కావద్దు. ప్రతి వార్డులో 2-3 పెన్షన్లు ఇచ్చి దయించి మీరందరూ కూడా వాట్సాప్లో పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మనందరూ ఒకటి. ఇక్కడ కావలి తెలుగుదేశం పార్టీ సంఘటితంగా తెలుగుదేశం నేడలు అందరూ ఒకటిగానే కలిసి అన్నదమ్ముల్లాగా ఉండబోతున్నాం. కావలి ఖ్యాతిని, కావలి గౌరవాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి మెజార్టీతో గెలిపించుకున్నాం, భవిష్యత్తులో కూడా అదే మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం ఒకటి సంఘటితంగా ఉండాలి. మనందరం కలిసి ఉన్నప్పుడు ఎంతమంది అయినా కావాలని ఏమి చేయలేరు. కాబట్టి మనందరం కూడా ఒక యూనిటీగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం.
నేను ఎమ్మెల్యేనైనా మీరు ఎమ్మెల్యేలు కాకపోయినా మీకు నాకు తేడా ఊళ్ళో 3 అక్షరాలే. ఈ 3 అక్షరాలు కావలికి సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చారే తప్ప నేను గతంలో పోటీ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉంటాను. మరొకసారి మీరందరూ కూడా సోదర భావంతో నా దగ్గరకు వచ్చేటప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా రండి, ఏ ఒక్క భేషజాలు లేకుండా రండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. రేపటి యజ్ఞాన్ని మనందరం కూడా సక్సెస్ చేయాలి. అందరం కూడా మహిళా సోదరులు ఉన్నారు, అదేవిధంగా జనసేనలు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు. జనసేన బీజేపీలో కూడా కోరుకుంటున్నా. ప్రతి వార్డులో మీ వాళ్ళు బీజేపీ కండవలతో, జనసేన వాళ్ళు జనసేన కండవలతో, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం కండవలతో ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వీలైతే 3 అంటే ఒక ఎంప్లాయీతో పాటు తెలుగుదేశంలో 1-2 ఉండాలి, జనసేన 1 ఉండాలి, బీజేపీ 1 ఉండాలి. ఎక్కువ మంది ఉన్న ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఇంటికి మన 3 యొక్క యూనిటీ కనిపించే విధంగా 3 జెండాలతో మనం ప్రతి ఇంటికి వెళ్ళాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి వార్డు ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో తెలుగుదేశానికి అండగా నిలిచిన ప్రతి లీడర్ని రేపటి మున్సిపల్ ఎన్నికలు జరిగేంత వరకు వార్డు ఇన్ఛార్జీలు మారవు. మేమైనా ఇన్ఛార్జీలు చెప్పుకునే వాళ్ళందరూ కూడా దయించి తెలియజేస్తున్నా, కష్టాల్లో నిలబడ్డ వ్యక్తులు వాళ్ళతో కలిసి పనిచేయండి. రేపటి మున్సిపల్ ఎన్నికలు జరిగే నాటికి బాడీలు మారుస్తాం. ఎన్నికల్లో రిజర్వేషన్ పెట్టి కౌన్సిలర్గా టికెట్లు ఇచ్చిన రోజున ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టాలి, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని ఎలా చూడాలి అప్పుడు చూస్తాం. అప్పటి వరకు ఏ ఒక్కరికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వరు. దయించే మనసుల్లో ఎవరి దగ్గరైనా మేము ఇన్ఛార్జీలు చెప్పుకోవడం కరెక్ట్ కాదని సందర్భంగా రాష్ట్రాల్లో చంద్రబాబు నాయకత్వంలో క్రమశిక్షణ గల పార్టీ కావలి పార్టీ కష్టాల్లో ఒక సైకో ప్రభుత్వాన్ని, ఒక దుర్మార్గమైన పరిపాలనని, ఒక రౌడీ ఎమ్మెల్యేలను ఎదుర్కొని కష్టాల్లో నిలబడ్డ 40 మంది వార్డు ఇన్ఛార్జీలు తప్ప కొత్త ఇన్ఛార్జీలు నియమించే ప్రసక్తి జరగదు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడైనా వార్డు ఇన్ఛార్జీలు మారింటే వాళ్ళ ప్లేసుల్లో కమిటీలు వేస్తారే తప్ప ఒక వ్యక్తికి పార్టీ బాధ్యతలు ఇచ్చే ప్రసక్తి లేదని కూడా సందర్భంగా కూడా నా కళ్యాణం నన్ను ఎమ్మెల్యే చేయడానికి మీరు ఏ విధంగా కష్టపడ్డారో రేపటి మీ కళ్యాణం అయ్యేంత వరకు, అంటే కౌన్సిలర్లుగా మీరు గెలిచేంత వరకు మేము అందరం కలిసి మీ అందరూ కూడా పట్టాభిషేకం జరిగేంత వరకు కూడా మీకు ఇబ్బంది ఉంటే ధైర్యంగా నా దగ్గర రండి, నేను పని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా టౌన్ అధ్యక్షుడుగా గుర్తుపడి కిషోర్ ఉన్నాడు, అదేవిధంగా పాత ప్యానల్ ఉంది, మున్సిపాలిటీలో బాగా అనుకున్నటువంటి సోదరు అలైక్య ఉంది, రాష్ట్రంలో 16 సంవత్సరాల పాటు టౌన్ అధ్యక్షుడిగా పనిచేసిన మరిసెల్ వెంకటేశ్వరికి అపారమైన అనుభవం ఉంది. అందరూ అనుభవాన్ని తీసుకుంది, అందరికీ మెచ్చేటట్టు పనిచేయడం చాలా కష్టమవుతుంది. దయించి వర్గాలు కట్టకుండా వెంకటేశ్వరి సిద్ధంగా ఉన్నారు, అలేఖ్యమ్మ సిద్ధంగా ఉంది, శ్రీదేవి సిద్ధంగా ఉంది, ఇంకా టౌన్లో గుర్తుపడి కిషోర్ సిద్ధంగా ఉన్నాడు, నేను సిద్ధంగా ఉన్నా. అందరూ ఇంతమంది ఉండగా పదవులు ముఖ్యం కాదు, పదవులను అలంకరించడం గొప్ప కాదు. ఆ పదవులకు ముందు తెచ్చే విధంగా మేమందరం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మళ్ళీ మీ తెలుగుదేశం నాయకులందరూ కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. అపోహలతో ప్రతి ఒక్కరికి వర్తించేవాడి కాజా కృష్ణారావు మీ వార్త మీకు అపోహలు బాగుందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. వారి కొన్ని ఎదురు వెళ్ళిపోయినా అందరి నుంచి నేనున్నానండి కష్టాల్లో మిమ్మల్ని అందరినీ కాచుకొచ్చిన వ్యక్తి రవిచంద్ర ఆశీస్సులు కావాలని ఉండాలి. ఆయన నాకు టికెట్ ఇస్తే నేను టికెట్ తీసుకున్న వ్యక్తిని కాలంలో కృష్ణారెడ్డి రవిచంద్ర తప్ప ఇంకొక నాయకత్వం ఉండదని ఆ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కూడా అదే విధంగా ఉంటాయని కూడా సంశయించడం లేదని కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా పట్టణంలో అలెక్య గాని, శ్రీదేవి గాని, మన మల్లిచెట్టి వెంకటేశ్వరులు గాని, అదేవిధంగా గుత్తిపల్లి కిషోర్ గాని ఏ వార్డు అయినా సందర్శించే రైతు ఆ నలుగురు కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ
అందరి కష్టం ఫలితం ఈ రోజు కావలి సీటు. ఇంతమంది కష్టపడితే కావలి ప్రజలు 31,000 మెజార్టీ ఇచ్చారంటే ఇది నా కష్టం కాదు. ఇంతమంది సమిధుల్లాగా మారితే, ఇంతమంది జ్యోతి ప్రజ్వలన చేస్తే, ఇంతమంది జ్యోతి ప్రజ్వలనలో వెలిగిన తెలుగుదేశం ఎనక ఇంతమంది కష్టం ఉంది. ఆ కష్టానికి మనందరం కూడా ఓర్చుకోవాలి. నేను ఒక్కడే చెప్తున్నా, రేపు కౌన్సిల్ పదవులు వచ్చిన, పార్టీ పదవులు వచ్చిన, ఆర్థికంగా మీరు ఎదగాలన్నా, వర్గలు ఇచ్చిన, పార్టీ పదవులు పొందిన అన్ని కూడా అందరికీ సమపాలనలో ఉంటాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ నాకు లేదు. నేను 20 సంవత్సరాల పాటు కావలి రాజకీయాలు చేయాలని వచ్చా. వర్గాలు కట్టాలని కాదనే విషయాన్ని కూడా అందరూ కూడా ఒకరు ముందు రావచ్చు, ఒకరు వెనక రావచ్చు, కానీ కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు ఎన్నికల్లో మంచం మీద పడుకొని గుండెల మీద చేసుకుని మాకంటూ ఒక అన్న ఉన్నారు. ఎప్పుడైనా మమ్మల్ని ఆదుకుంటారు. తెలియజేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. రేపటి కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో కావలి నియోజకవర్గంలో కార్యకర్తల సమిష్టిగా అందరినీ కలుపుకొని ఎక్కడ కూడా ఒక్కరిని కూడా వెనకేసాం అనుకున్నా ప్రతి కార్యకర్తని వార్డు ఇన్ఛార్జీలు ముందుగా బాధ్యత తీసుకొని అందరికీ పంచాలి. మీ రాజకీయాలు, మీ బంధుత్వాలు, మీ వ్యతిరేకతలు ఇళ్లలో పెట్టండి. తెలుగుదేశం పార్టీలో అందరూ సేవకులే, నేను కూడా ఒక సేవకునే. కాబట్టి ఎమ్మెల్యేగా పక్కన పెడితే తెలుగుదేశంలో నేను కూడా ఒక సభ్యున్నే. రేపటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు మానస పత్రిక పేదవాళ్ళకి సేవ చేసే భాగ్యం. అటువంటి పెన్షన్ కార్యక్రమంలో వ్యక్తిగత కక్షలన్నీ మారి అందరం కూడా రేపు పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మొదటి మెట్టు అయితే రెండో మెట్టు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో చేస్తున్న రాష్ట్రంలో వచ్చింది. అదేవిధంగా మోడీ గారి నాయకత్వం, మోడీ గారి ముందు చూపు ఈ రోజు మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేదానికి నాణ్యం కలుగుతుంది. కాబట్టి మీ చిన్న అభిప్రాయ భేదాలు మన పార్టీకి ఆపాదించొద్దని, ఇది వ్యక్తిగతమైన విషయాలు కాదని ఈ రాష్ట్ర చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి ముందు చూపు, యువనాయకుడు లోకేష్ గారు 2029లో రాష్ట్రానికి రాజుగా పట్టాభిషేకం జరగాలంటే మనందరం కూడా ఓట్లు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మనకుందని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరం కూడా తెలియజేస్తున్నా. అందుకనే మనందరం కూడా 28 క్లస్టర్స్ గా, అంటే 28 సచివాలయాలుగా విడిపోయి వార్డుల వారీగా చూడండి. రేపు నేను మాకు బ్యానర్లు ఎత్తు, నేను మళ్ళా కూడా చెప్తున్నా, పూలు చల్లొద్దు. నేను మళ్ళా వాటికి వస్తున్నా. రేపు పూలు చల్లే కార్యక్రమాలు, జెండాలు కట్టే కార్యక్రమాలు, జిందాబాదులు కట్టే కార్యక్రమాలు కాదు మనకు కావాల్సింది. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవటమే మన ముఖ్య ఉద్దేశం. మీ అందరూ కూడా చెప్తున్నా, మనకు ఓటేలనే కక్ష సాధింపు పేదవాడి మీద ప్రవేశపెట్టొద్దని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. పేదవాళ్ళు ఓట్లేశారు, మనం నమ్మకానికి ఇస్తే ఆ పేదవాళ్ళు కూడా మన పక్కన చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని ఎదిరించిన వాడికి తోలుకెళ్తాం, మనల్ని మోసం చేసిన వాడు అందుకు చూద్దాం, మోసానికి అరికట్టాం. కానీ అన్ని ఓటేసి వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటే రేపు మన కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి దయించి రేపు రాబోయే కొత్త పెన్షన్లో మనకు అన్యాయం చేశారు కదని పేదవాడికి అన్యాయంగా మీరు పెన్షన్లు ఆపొద్దని కూడా మళ్ళా మన సోదరులందరూ కూడా మన పార్టీ పెట్టే పార్టీ, కష్టాల్లో నష్టాల్లో పెట్టేగా ఉండాలి తప్ప కడుపు పెట్టే పార్టీ తెలుగుదేశం కాదని నినాదం ప్రజల్లో రావాలంటే ప్రతి ఒక్క పేదవాడు తెలుపుదండి. ఇంకా పెన్షన్లు రానివ్వడానికి పెన్షన్లు వేద్దాం, అర్హులైన అందరికీ ఇప్పిద్దాం. ఆటోమేటిక్ గా పోటీ అందరూ మన బంధువులు అవుతారు. తప్పకుండా మన లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి చేయడానికి మన అందరూ పేదల జీవులు ఉన్నంత కాలం మీరు అందరూ అనుకుంటున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నవాడు ఓటీలా చాలా మంది. మీరందరూ అనుకోండి, 3,700 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు పోలైతే దాంట్లో 3,400 మంది ఎంప్లాయీస్ ఉంటే 2,400 ఓట్లు మాత్రమే, 2,200 మాత్రమే ఉద్యోగస్తులు ఓట్లు వస్తే 1,200 మంది ఇంకా కూడా వైసీపీకి ఓట్లు వేశారు. కానీ బూతుల్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళే ముందుంచి బూతుల్లో నిలబడి ఓటేశారు. పేదవాడికి కూడా ఈ జగన్ ప్రభుత్వం నచ్చల, పేదవాడు కూడా ఈ జగన్ యొక్క అరాచకాలు నచ్చల. పేదవాడు కూడా పెడుతున్నా అంటే యాక్చువల్ కాదు. పేదవాడికి పెట్టే అదృష్టం మనకు దక్కిందని
ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. నేను పెట్టాను ఓడిపోయిన రోజు కూడా అవ్వాతారులకు 53 లక్షలకి ఇచ్చా, వాళ్ళకి ఇచ్చా, వీళ్ళకి ఇచ్చా. నేను ఒక్క చెప్తా అది సంబంధకాలం మనం హీరోలమే. కాబట్టి పేదవాడికి అన్నం పెట్టే అదృష్టం, పేదవాడికి పెన్షన్ ఇచ్చే అదృష్టం, పేదవాడిని హక్కులు చేసుకునే అదృష్టం దేవుడు మనకు కల్పించాడు అన్న రోజున వాళ్ళే మనకి దేవుడు పేదవాడు. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి మళ్ళీ మీ అందరూ కూడా నాయకులు కూడా చెప్తున్నా, పేదవాళ్ళని హక్కులు చేర్చుకోండి. పేదవాళ్ళు మోసగాళ్ళు కాదు అని దయించి నమ్మండి. అందుకని పేదవాళ్ళకి అన్ని విధాలా సాయం చేయాల్సిన అవసరం మనందరూ కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ